ఆంధ్రప్రదేశ్లో రైతుల యొక్క గోడు పట్టించుకునే పరిస్థితే ఈరోజు ప్రభుత్వాలు కనపడట్లేదు. ఈరోజు మీరు చూడండి, ఈ రోజున అంటే వ్యవసాయం అనేది స్టార్ట్ అయ్యే టైం వచ్చింది. ఇప్పుడు కావాల్సిన ఈ పచ్చి రొట్టెకు సంబంధించినటువంటి విత్తనాలు ఈ రోజున మన రాష్ట్రంలో అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పచ్చి రొట్టె విత్తనాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఆర్బీకేలో దొరికినాయి. ఈరోజు రైతు సేవా కేంద్రాల్లో పచ్చి రొట్టె ఎరువు వచ్చినటువంటి గంట నుంచి 2 గంటల లోపు పచ్చి రొట్టె ఎరువు గంట 2 గంటలే. మరి తీసుకొచ్చేది 100 కేజీలు వేస్తున్నారో 50 కేజీలు వేస్తున్నారో 25 కేజీలు వేస్తున్నారో చేయట్లేదు. కానీ గంట 2 గంటల్లో అక్కడ ఆర్ఎస్కేలో ఉన్నటువంటి పచ్చి రొట్టె ఎరువు మొత్తం ఖాళీ అవుతున్న పరిస్థితి. ఈరోజు చాలా ముఖ్యం. పచ్చి రొట్టె ఎరువు యొక్క చాలా ముఖ్యంగా కావాల్సిన విషయం ఉంది. ఎందుకోసం అంటే ఈ రోజున పొలంలో ఉండే సేంద్రియ కర్బనాన్ని పెంచాలంటే ఆయన పచ్చి రొట్టె ఎరువు ఉండాల్సిందే. ఈరోజు చూడండి, మీకు ఎరువులు చూడండి, విపరీతమైన రేట్లు 2000 దాకా పైన ఎరువుల రేట్లు అయినాయి. దాని తర్వాత పురుగు మందు రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. వీటిని ఎదుర్కోవాలంటే ముందు పచ్చి రొట్టె ఉండాల్సిందే. ఆ రోజు పొలం ఉండే సేంద్రియ కర్బనాన్ని పెంచాల్సిందే. పూర్వం మనకి రైతులు ఉన్నటువంటి పాసిపోగు కానీ అదే పెంటపోగులు ఇవన్నీ కానీ పశువుల ద్వారా వచ్చే వాటిని పొలంలో చల్లేవాళ్ళు. ఈ రోజున పశువుల్ని మేపే పరిస్థితే లేదు రైతు. కారణం ఏంటంటే పాల రేట్లు దగాగా ఉన్నాయి. ఈరోజు నాకు ఉన్నటువంటి ఒక్కొక్క కట్ట ఈ రోజు వచ్చి 100 రూపాయలు ఇవాళ ఒక కట్ట ఒరిగడ్డ అమ్మే పరిస్థితి అలా ఉంది. అది అలా లేదు. ఇవాళ పచ్చి రొట్టె ఎరువులు ఇస్తారా అంటే ఇవాళ పచ్చి రొట్టెకి సంబంధించినటువంటి విత్తనాలు ఇచ్చే ప్రసక్తే కనపడట్లేదు. పెద్ద పెద్ద కౌరులు చెబుతున్నారు, బ్రహ్మాండమైన మాటలు చెబుతున్నారు, రైతు మీద ముసలి కన్నీరు కాలుస్తున్నారు తప్ప. ముఖ్యంగా ఈరోజు మన మచిలీపట్నం మండలం ప్రాంతంలో చూసుకుంటే పచ్చి రొట్టె ఎరువు ఎక్కడ కొన్నిసార్లు రాలేదు. వచ్చిన చోట కూడా గంట నుంచి 2 గంటల లోపు మొత్తం అయిపోయినాయి. ఈరోజు ఏ రైతు తిరగడమే జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ రోజున సేంద్రియ కర్బనం పొలాల్లో పెరిగినప్పుడే ఇవాళ దేశంలో ఉన్నటువంటి అందరి యొక్క ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మీరు చూడండి, ఈ రోజున రసాయనిక ఎరువులు వేయటం వలన, రసాయనిక ఎరువులు వేసినటువంటి ఆహారాన్ని మనుషులు తీసుకోవటం వలన పూర్తిగా దానివలన ఆరోగ్యం చాలా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. అలా కాకుండా సేంద్రియ ఎరువు కలిసినటువంటి ఆహారాన్ని తీసుకుంటే దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు పెరుగుతాయి. రైతు యొక్క కావాల్సినటువంటి అతనికి ఆర్థిక పరిస్థితి కూడా పెరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా దీన్ని వెంటనే మీరు దీనికి సంబంధించినటువంటి పచ్చి రొట్టె ఎరువుల్ని వెంటనే అందజేయాలని, తద్వారా రైతుల్ని కాపాడాలని, తద్వారా దేశంలో ఉన్నటువంటి అందరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జగన్. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో పూర్తిగా రైతాంగాన్ని బజారును పడే పరిస్థితి వచ్చింది. దాని గురించి కూటమి ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ వారు తెలుసుకోవాలని చెప్పి ఈ ప్రెస్ మీడియా ద్వారా వారికి తెలియపరచాలని తెలియజేస్తున్నాం. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో రైతుని ఎక్కడ కూడా ఆదుకున్న పాపం లేదు. ఫస్ట్ సంవత్సరం ఎక్కగానే అతివృష్టి లేదా అనావృష్టి, ఈ 2 కూడా ఈ చంద్రబాబు ప్రభుత్వంలోనే వస్తాయి. ఈ పోయిన ముందా తుఫాను వస్తే ఇప్పుడు వరకు కూడా పంటకు నష్టపరిహారం ఇవ్వలేదు. రైతులు గగ్గోలు పెట్టారు. రైతులు పోయి పంట నష్టపరిహారం ఇస్తానని చెప్పి నమోదు కూడా చేశారు రైతు కేంద్రాల్లో. అలాగే వేరుశనగ రైతులు కూడా మరి బజార్లో పడిపోయారు. వారు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. పైగా ఇప్పుడు మచిలీపట్నం మండలం మొత్తం కూడా తీర సముద్ర ప్రాంతం, ఇది ఉప్పుతో పక్కనే ఉప్పు కాలువ ఉండటం వల్ల భూములు కూడా ఉప్పు ప్రాంతం అయిపోతాయి. మరి ఇటువంటి తరుణంలో మరి సేంద్రియ ఎరువు తప్పనిసరిగా వేయాలి. గతంలో అంటే పేడను తీసుకెళ్ళి రైతులు వేసేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వమే మరి జగన్ గారి ప్రభుత్వంలో మరి సేంద్రియ ఎరువులు వేయటం కోసం జీలగలని, తర్వాత
మరి బొబ్బలని పిల్లిమిశ్రని ఇటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు తీరా చూస్తే సుమారు మరి ఈ కూటమి ప్రభుత్వంలో మండలంలో సుమారు 20,000 ఎకరాలు ఉంటే దానికి 130 క్వింటాలు మాత్రమే వీరు జీలగెత్తనాలు ఇచ్చారు. అంటే 650 ఎకరాలకే పనిచేస్తుంది. 1350 ఎకరాలకు ఏం చేయాలి? 13,500 ఎకరాలకు ఏం చేయాలి? మరి టైం ఉందా జీలగెత్తనాలు వేసుకుంటాకి? జీలగెత్తనాలు వేసిన తర్వాత నెల రోజుల్లో వ్యవసాయం చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ జూన్ వచ్చేసింది. జూలై నెలలో మనం ఊడుపులు ఉడుతాం. మీరు ఇప్పుడు కూడా రైతులకి మీరు ఇవ్వలేదంటే మరి రైతులు ఎడల కూటమి ప్రభుత్వం వ్యవహార శైలి ఏంటో ఈ రైతులు గమనిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా జీలగెత్తనాలు కేవలం 20 ఎకరాలకు గాను మన మండలానికి వచ్చి 100 క్వింటాలు మాత్రమే జీలగెత్తనాలు ఇచ్చారు. పిల్లి మెసరు ఇచ్చారు. ఎప్పుడు ఇస్తారు మిగతాది? ఇంకెవరా? ప్రజలను పట్టించుకోరా? మొన్న భజన్ నాడు అంటే మహానాడు అనే పేరుతో భజన్ నాడు ఏర్పాటు చేసి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి మరి అచ్చెన్నాయుడు గారు, నేను టీవీ చూస్తున్నప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడతాడు అనుకుంటున్నా. అన్నం పెట్టే రైతును గురించి ఆ శాఖ తీసుకుని రైతు సుభిక్షంగా ఉండాలన్న మాటలు మాట్లాడతాడు అతను. ఎంతసేపు పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు తెచ్చేస్తున్నారు అంటే పేపర్లో చేస్తున్నారా టీవీలో చేస్తున్నారో తెలియట్లేదు, కానీ వచ్చేసి మన ఊళ్ళో మన ఆంధ్ర రాష్ట్రంలో మహానాడు ద్వారా ఆల్రెడీ కట్టేశారు, అయిపోయినట్టుగా మాట్లాడతాడు అతను. రైతుల గురించి కూడా ఒక్క మాట కూడా, నేను మోందా తుఫాను నష్టపరిహారం అందిస్తాం, వెంటనే సాగునీటి కాలువలను పునరుద్ధరించి నీళ్ళు అందిస్తాం, వ్యవసాయానికి గిట్టుబాటు ధర అందిస్తాం, ఎరువులు సకాలంలో అందిస్తాం. గతంలో ఎరువులు అందించగా నీరు లేక ఎన్ని బాధలు పడ్డారో రైతులు మీడియాలో చూసే ఉన్నాం. అటువంటి ఆలోచన చేయలేదు. వెంటనే ఈ కూటమి ప్రభుత్వం మరి వాళ్ళ అరక చూస్తే జగన్ ప్రభుత్వం దాల్వ పంటకు నీరు ఇవ్వట్లేదు, మేము అధికారంలో రాగానే సకాలంలో నీరిస్తానని చెప్పి ఊకదుంపుడు విశ్వవాణి చేసి గెలిచారు. 2 సంవత్సరాలు నేను దాల్వాలు ఇయ్యి ఎక్కడ తెచ్చారు దాల్వాలు మీరు? ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ దాల్వ ఉంటే గానీ రైతు బతకడానికి వీల్లేదు. మరి మీరు ఎక్కడ దాల్వ తెచ్చారు? ఆ రైతు గురించి పట్టించుకునే పాపం లేదు. కాలువలో అరకొరగా దాదాపుగా 15-20 కిలోమీటర్లు ఉంటే 1 కిలోమీటర్ ఏదో ప్రొక్లైన్ పొట్టుల కోసం పెట్టి కాలువ తవ్వేశారని చెప్పారు. ఈ బోధులు, ఈ ఉపాధి పనులు బోధులు ఎక్కడ తవ్విచ్చారు? కాలువలు ఎక్కడ తవ్వారు? ఎక్కడ లేదు. రైతులు పక్షాన ఈ ప్రభుత్వం పేరైందని చెప్పి వెంటనే రైతులుని మీరు ఆదుకోకపోతే రైతులు ఉసురు తగులుకొని నెక్స్ట్ 2029లో మీ ఉసురు తగిలి ఓడిపోతున్నాడు గ్యారెంటీ అని చెప్పి ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. అయిపోయి 1 తారీఖు రైతులందరూ పొలాలు దుక్కులు దున్నుకుని పంటలు సాగు చేసేయడానికి రెడీగా ఉన్న తరుణంలో మన ఎన్ని తీర ప్రాంతాలు అవడం మూలంగా మన భూములన్నీ సౌడుబారి గతం నుంచి కూడా 2 పంటలు లేక 1 పంట కొడడంతో మన భూములన్నీ సౌడుబారిపోయి ఇటువంటి 2వ పంటలు పండగ అనుకూలంగా లేక సౌడుబారిపోయి ఉన్నాయి. ఈ తరుణంలో రైతులు పెంటపోకు కానీ లేకపోతే సేంద్రియ కర్పణం ఇచ్చే ఈ పచ్చిరొట్ట ఎరువులు కానీ వేస్తే చేలు సారవంతమై మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆర్బీకేల ద్వారా మే నెల ఆఖరి వారంలోనే ఈ పచ్చిరొట్ట విత్తనాలు తెచ్చి జీలక విత్తనాలు కానీ పిల్లి పిస్తర్లు కానీ బొబ్బర్లు కానీ తెచ్చి ఇంచుమించుగా 10% 20% సబ్సిడీతో ఇచ్చేవాళ్ళు. ఈ రోజున జూన్ 1 తారీఖు వచ్చేస్తున్నా కానీ ఎటువంటి పచ్చిరొట్ట ఎరువులు తేకోకుండా తెస్తాం అని చెప్పి మొన్న ఒక 5-6 రోజుల కిందట వచ్చినాయి అని చెప్పి ఏ ఆర్ఎస్కేలో కూడా పూర్తిగా ఇవ్వకోకుండా 1-2 రైతులకు ఇచ్చి మమా అనిపించారు. ఓపెన్ మార్కెట్ లో ఇవాళ జీలక విత్తనం కొనుక్కోవాలంటే 130 రూపాయలు ఉంది. రైతు ఇవాళ 130 రూపాయలు పెట్టి కేజీ 130 రూపాయలు పెట్టి విత్తనాలు కొని వేసే స్తోమతలో రైతున్నాడా? గతంలో చూస్తే నవంబర్ లో వచ్చిన మోంతా తుఫాను మూలంగా గత పంట మొత్తం నాశనం అయిపోయింది. ఆ రోజు కూడా పంట నష్టపరిహారం ఇస్తానని చెప్పి నమోదు చేశారు, కానీ ఇవాళ వరకు 1 రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే తర్వాత చూసిన మినుము పంట చూస్తే మినుము పంట కూడా ఆ పల్లాకు తెగులు, ఆ వైరస్ తెగులు వచ్చి ప్రతి ఎకరానికి కూడా 8 క్వింటాలు అవ్వాల్సిన మినువులు 4 క్వింటాలు 3 క్వింటాలు అయిన పరిస్థితి మన కృష్ణా డెల్టా మొత్తం కూడా. కనీసం మద్దతు ధర కన్నా కొంటున్నారంటే మద్దతు ధర కూడా కొనుక్కోకుండా 6,000-7,000 రూపాయలు కొంటున్నారు. అయినా కానీ ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకున్న పాపం లేదు. ఎక్కడా కూడా మద్దతు ధర కొనాలని చెప్పి ఎక్కడా మామూలుగా మినుము కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన పాపం లేదు. నిన్న మా కార్పొరేషన్ వైస్ చైర్మన్ గారు లంకా సూరిబాబు గారు, మన మార్కెట్ యార్డ్ చైర్మన్, ఈయనకి
కుంజరాణి గారికి ఫోన్ చేసి అన్నయ్య ఇట్లా ఇత్తనాలు కావాలి, చీలక ఇత్తనాలు కావాలి, కొంచెం ఇప్పించు అన్నయ్య అంటే, ఎక్కడున్నాయి అన్నయ్య, ఆ ప్రభుత్వం సంగతి మీకు తెలిసిందే కదా, ఎక్కడున్నాయి, వస్తే అని చెప్తూనే కానీ వచ్చే పని అంటాడు. కావాలంటే మా దగ్గర వాయిస్ రికార్డు ఉంది, ఆయన మాట్లాడిన వాయిస్ రికార్డు ఉంది. ఇవాళ సాక్షాత్తు ఒక మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆ రకంగా అంటున్నాడంటే, చైర్మన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారే ఆ రకంగా చెప్తున్నాడంటే ఆ రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఆలోచించండి. ఆయన మా నాన్నగారు ప్రెస్ మీట్ పెట్టగానే ప్రెస్ ముందుకు వచ్చేస్తాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, పెట్టల ద్వారా అంటాడు, అదంటాడు, ఇది అంటాడు. మేము అనొచ్చు బుడపక్కలోని, మా నాన్నగారు మాకు ఆ సంస్కారం నేర్పల. అయ్యా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, కుంచే నాని గారు, మీరు మార్కెట్ యార్డ్ తరపున రైతులకి సకాలంలో విత్తనాలు అందించండి. రేపు మళ్ళీ సీజన్ వస్తుంది, యూరియా కోసం మన రైతులు ఎక్కి రోడ్లు ఎక్కి మళ్ళీ చెప్పులు లైన్ లో పెట్టుకోకుండా ముందు నుంచే యూరియా సరిపడా స్టాక్ పెట్టుకోండి. మేము మీకు సూచనలు ఇస్తున్నాం, సలహాలు ఇస్తున్నాం, మంచిది కాబట్టి తీసుకోండి. రైతులు ఇబ్బంది పడుకోకుండా చూడండి. అంతేగాని ప్రతిపక్షాన్ని క్వశ్చన్ చేస్తుంటే కారణం చేసి తిట్టడం కాదు మీ పని. మీకు ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ రకంగా ఒక సేవ చేయాలనే ఉద్దేశంలో ఉండాలి. కానీ మీరు చేయకపోగా మేము మీ తప్పులు ఎత్తి చూపిస్తుంటే తిడతాం కాదండి. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి, సీజన్ వచ్చేస్తుంది, ఆల్రెడీ 2 సీజన్లు చూసాం. యూరియా కోసం తన్నుకున్నాం, తర్వాత గోడు సంచులు లేకుండా తన్నుకున్నాం, గోడు సంచులు ఇవ్వకుండా తన్నుకున్నాం, నీళ్ళ కోసం తన్నుకున్నాం. తీరా నీళ్ళు వచ్చినాయి అంటే మళ్ళీ వర్షాలు వచ్చి మునిగిపోయి తన్నుకున్నాం. ఇప్పుడైనా ముందు జాగ్రత్తలు తీసుకుని ఇవాళ వరకు ఏ కాలంలో కూడా పొడికి తీసిన పాపాలు లేవు. పని ఉపాధి హామీ పథకం పనులైనా పూర్తి స్థాయిలో చేస్తున్నారంటే అవి కూడా పార్టీ పరంగా చూసి కొంతమందికి అసలు పనే కల్పించట్లేదు. కాబట్టి ఇవాళ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏమని డిమాండ్ చేస్తామండి, ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా పచ్చడి విత్తనాలు సమృద్ధిగా తెప్పించి అందరికి ఇవ్వండి. యూరియా కట్టలు కూడా అన్ని సొసైటీలకి తెప్పించి సకాలంలో రైతులందరికీ అందించమని చెప్పి కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.